హాయ్, నేను డాక్టర్ రాజ్కుమారి. ఇవాళ ఐవీఎఫ్ గురించి తెలుసుకుందాం. చాలా మంది పెళ్ళైన కపుల్స్ కి ఈ సంతాన సమస్యలు అనేది వస్తున్నాయి. వాళ్ళకి ఆధునిక చికిత్సలో ఒకటి ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే అండాశయాన్ని ల్యాబ్ లో ఫలదీకరించి తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో జాగ్రత్తగా పెట్టడం. దీన్ని ఐవీఎఫ్ అంటారు. అంటే ఫస్ట్ భార్యకి ఇంజెక్షన్స్ ఇచ్చి అండాశయాల్లో అవసరమైన ఎగ్స్ తయారు చేసి భర్త యొక్క వీర్య కణాలు తీసుకుని భార్య యొక్క అండం వీర్య కణాలని రెండు ల్యాబ్ లో కలిపి అక్కడ అండం ఫలదీకరణ జరిగి చిన్న చిన్న ఎంబ్రియోస్ తయారవుతాయి. ఒక 3 to 5 days తర్వాత ఈ ఎంబ్రియోస్ ఏ అయితే తయారైనాయో అవి గర్భసంచిలో జాగ్రత్తగా ప్రవేశపెడతాయి. సో ఇది సాధారణమైన గర్భిణీలానే పెరగటం జరుగుతుంది. ఇది సురక్షిత శాస్త్రవంతమైన చికిత్స. డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ వాడతారు. అహల్య ఐవీఎఫ్ లో గ్రీన్ ఫర్టిలిటీ ప్రోటోకాల్ వాడతాం. గుర్తుంచుకోండి, సంతాన సమస్యలకి పరిష్కారం ఉంది.